ఉన్నోళ్ళకే దిక్కులేదు, ముగ్గురు కంటాడు. ఎవడు కంటాడు వచ్చి? ప్రచారంలో 14 లక్షల కోట్లు అప్పులు అన్నారు, విన్నారు? మొన్న పయాల కేసు గారు ఎంత చెప్పారు అప్పులు? జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా 9 లక్షల కోట్లు చెప్పారు. ఆయన 30,000 మంది ఇస్తాం చెప్పమాట ముందు, తర్వాత చూద్దాం. 20 నెలలు అయింది, ఇస్తారు 60,000 ఇస్తారు ఒక్కరికి. వచ్చిన వాళ్ళకి ఫేస్బుక్ యూట్యూబ్ లో అంతా చూపిస్తున్నారు. ఇచ్చారు. అమ్మో సూపర్ 6 అన్నారు, చేశారు. ఒక్క మాట చెప్పండి, మీరే చెప్పండి, నేనేం చెప్పను, మీరే చెప్పండి. నేను చెప్తే మళ్ళీ ఉంది వీళ్ళు సపోర్ట్ వాళ్ళు రాంగ్ చెప్తున్నారు మీరు అనుకోవచ్చు. సూపర్ 6 చేశారా? వాళ్ళు ఇచ్చామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చాను చదువుతున్నారు, నేను ఇవ్వలేని చదువుతున్నాను. నన్ను తీసండి, మీరు వాళ్ళని తీసండి. మీరు న్యూట్రల్, మీడియా అంటే న్యూట్రల్ కదా, మీరు చెప్పండి. మేడం టీడీపీ జనసేన వైసీపీ ముగ్గురిని తీసేయండి. న్యూట్రల్, మీరు న్యూట్రలేగా, మీడియా న్యూట్రలే కదా, మీరు చెప్పండి. పడుతుంది, గ్యాస్ పడుతుంది. సూపర్ ఒక్క నిమిషం ఆగు. సూపర్ ఇస్తారు రెండే సార్, సూపర్ అమ్మఒడి జగన్ అంటే ఒక్కరికే ఇచ్చింది, ఒక్కరికే ఇచ్చింది. అసలు ఒక్క నిమిషం పడదు, సూపర్ ఇస్ రెండేనండి ఇంకా ఒక్క నిమిషం ఆగురా. సూపర్ ఇస్ రెండేనండి ఇంకా ఉండయా? సూపర్ ఇస్ రెండే ఇంకా ఉండయా? గ్యాస్ ఇస్తున్నారు, ఏమొచ్చారు ఇచ్చారు. అమ్మో ఉందని చెప్పి అకౌంట్ లో డబ్బులు వేయట్లేదు. పెద్ద చెప్పండి సార్, రాండి రావాలి. సార్ ఇప్పుడు సూపర్ 6 అని పెట్టారు, కానీ అది లేడీకి రిలేటెడ్ అకౌంట్ ఏదన్నా ఉంటే దాని రిలేటెడ్ ఆధార్ మీద ఏమన్నా ప్రాపర్టీ ఉంటే ఇవ్వరంట. అది రూల్, గవర్నమెంట్ రూల్ ప్రకారం. జాయింట్ లింక్ అని చెప్పి మా వైఫ్ పేరు మీద 42 ఎకరాలు ఉందని చెప్పి సూపర్ 6 ఎగ్గొట్టారు. సూపర్ 6 ఎగ్గొట్టారు. జాయింట్ లింక్ లో మా వైఫ్ మీద ఒక్క ఎకర కూడా లేదు. కానీ జాయింట్ ఎల్పిఎం అకౌంట్ లో 42 ఎకరాలు ఉందని చెప్పి మా ఇద్దరు పిల్లలకి 13,000 26,000 ఎగ్గొట్టారు టీడీపీ గవర్నమెంట్. మేము అప్లై చేసాము, అన్ని అయిపోయింది. కానీ జాయింట్ లింక్ ఉందని రీజన్ పెట్టి జాయింట్ ఎల్పిఎం అకౌంట్ అని మన సర్వే నంబర్ పొలానికి లింక్ పెట్టి 42 ఎకరాలు ఉందని చూపిస్తున్నారు. అసలు మా వైపు మీద 1 ఎకర్ కూడా లేదు. కానీ ఎవరో జాయింట్ సర్వే నంబర్ మీద అందరికి చూపించేది మా వైఫ్ పేరు మీద చూపిస్తుంది. అందరి పేరు మీద ఉండేది మా వైఫ్ పేరు మీద ఉన్నట్టు జాయింట్ లో ఆ జాయింట్ లో ఉన్నారన్నట్టు. నేను సచివాలయం వెళ్ళి అప్లై చేశాం. ఏ గవర్నమెంట్ అయినా తప్పు ఒప్పు జరిగింది మాన్యువల్ గా, కాబట్టి తప్పులు జరుగుతాయి. దానికి కరెక్షన్ చేసుకునే చాలా ప్రాసెస్ ఒకటి ఉంటుంది, దానికి ఇక్కడ లేదు. ఈయన అడిగారు, సార్ని అడిగారు, మీరు వెళ్ళారా అడిగారా అని. మీరు అడిగారు సార్, మీరు సచివాలయం వెళ్ళి గ్రీవెన్స్ అప్లై చేశాం సార్. దాంట్లో రిజల్ట్ ఏమీ లేదు అసలు. ఇప్పటికి కూడా 13,000 ఎగ్గొట్టారు. ఈ టైం అన్నా వస్తుందా అంటే నేను ఏమీ లేవు సార్. ఒక్కటి సార్, వచ్చిన వాళ్ళకి ఫేస్బుక్ యూట్యూబ్ లో అంతా చూపిస్తున్నారు, రానోళ్ళకి మాత్రం ఏమీ లేదా సార్. ఒకటే మాట, మమ్మల్ని వద్దు వాళ్ళని వద్దు. ఇందాక ఒకటి మాట కదా, సూపర్ 6 లో ఎన్ని పర్ఫెక్ట్ గా అమలు అవుతుంది. ఇప్పుడు సూపర్ 6 అని పెట్టారు కదా, ఇచ్చే ముందర ప్రతి పిల్లోనికి ప్రతి పాపకు 15,000 అని చెప్పారు. సర్లే 2,000 ఏదో కట్ చేసి 13,000 ఇస్తామని చెప్పారు. ప్రతి పాపకు అన్నారు. ఎప్పుడు మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశారు కదా. గెలిచిన తర్వాత ఆ పిల్లలకి ఇచ్చే 13,000 రాకపోవడానికి కారణాలు లాస్ట్ కాలంలో ఎంటర్ చేశారు. మనం ఏదో స్టేటస్, మనం ఆధార్ ఎంటర్ చేస్తే స్టేటస్ వస్తుంది. రీజన్లు ఏమేమి ఉన్నాయంటే అది అట్లా దానికి ఎట్లా ఉంటాయని ఏమన్నా ఇప్పుడు ఆఫర్స్ పెడతారు షోరూమ్ వాళ్ళు, చివరిలో స్టార్ మార్క్ కండిషన్స్ అప్లై అంటే చూడండి అట్లా పెడతారు. వీళ్ళు చెప్పినట్టు కండిషన్స్ అప్లై ఏంది? సొంత పొలం ఉంటే, సొంత సిటీలో ప్లేస్ ఉంటే, లేకుంటే 15,000 కంటే తల్లిదండ్రులు ఎక్కువ సంపాదిస్తుంటే కొన్ని కారణాల వల్ల తీసేశారు. ఇది ఎప్పుడు గెలిచే ముందు చెప్పలే, ఎన్నికల ముందు ఈ మాటలు చెప్పలేదు. ప్రతి పిల్లకు ప్రతి తలకాయకు 13,000 ఇస్తామని చెప్పారు. గెలిచిన తర్వాత మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. ఏంది? సిటీలో సొంత స్థలం ఉన్నా 15,000 సంపాదిస్తున్నా, తల్లిదండ్రులు 15,000 సంపాదిస్తున్నా, లేదా పొలం ఉన్నా, ఏదన్నా గవర్నమెంట్ జాబ్ ఉన్నా, ఏదన్నా ఇట్లా ఈ రీజన్ పెట్టి లాస్ట్ లో ఎగ్గొట్టారు. ఆ డబ్బులు అయితే రాలేదు. ఆ గ్రీవెన్స్ అప్లై చేస్తే దానికి రెస్పాన్స్ లేదు. ఏమీ లేవు సార్, నిరుద్యోగ వృత్తి లేదు, ఏమీ లేదు. మీరు అంటుంది వాలంటీర్ వ్యవస్థ, నిరుద్యోగ వృత్తి, అది ఇంకా అవ్వలేదు. వాళ్ళకే తెలుసు, మనకే తెలుసు. వాళ్ళు అనుకుంటున్నట్టు ఈ 3 అమలు అవుతుంది కదా, దీని గురించి మాట్లాడదు వాళ్ళు. అసలు దానికి సమాధానం లేదు, వాళ్ళు నోరు తెరవలేరు. ఎవరు చెప్పారు? 20 నెలలు అయింది, ఇస్తారు 60,000 ఇస్తారు ఒకళ్ళకి, చెప్పండి. అది ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 15,000 అన్నారు. ఇది అమ్మఒడి.
14,000 ఇచ్చారు. అప్పుడు లోకేష్ ఏమన్నాడు? సైకో. ఇప్పుడు చంద్రబాబు ఏమనాలి? శాడిస్ట్ అనాలా? 13 ఇస్తున్నారు కదా, 2,000 ఎవరు ఎక్కడ కొట్టి వెళ్ళి మేము ఎవరిని బ్లేమ్ చేయలేదు సార్. ఎవరిని అవునండి, స్కూల్ అంది. నువ్వు స్కూల్ మంచిదని కాదంట్లా. జగన్మోహన్ రెడ్డి కన్నా మరి అప్పుడు స్కూల్కేగా ఆయన అకౌంట్కి వెళ్ళియా? ఆయన 1000 తీసుకున్నాడు, ఇప్పుడు 2,000 తీసుకున్నాడు. నిన్నే అనాలి శారీస్ అనాలి, ఇంకేమన్నా అనాలా? నోరు అందరికి ఉంటుంది. ఏదైనా చివరి 6 నెలలు డిసైడ్. ఇప్పుడు ఏముండదు, ఏముండదు. వీళ్ళ సర్వీస్ ఉంది కదా సార్, ఇంకా వీళ్ళ సర్వీస్ అయిన తర్వాత ప్రజలు ఏంటనేది ఆ టైంలో డిసైడ్ అవుతారు. కానీ వీళ్ళు చెప్పినది అయితే చెప్పినట్టు మాకు రాలేదు. కొంత ఇది అమ్మఒడి పథకం అని అది ఏముంది సార్, అప్పుడు టైం ఉందన్నారు. అప్పుడు ఏమన్నారు? వచ్చిన అధికారంలోకి వచ్చి నుంచి అన్నారు 20 నెలలు అయింది, నిరుద్యోగ వృత్తి లేదు, ఆడవాళ్ళకి 18 ఏళ్ళు దాటితే 1,500 అన్నారు. ₹1 ఇచ్చిన చూపించండి. ఆ రెండు తీసేను, అసలు లేవు. గ్యాస్ బండ్ ఇస్తున్నారు, ఏదో నెలకు సంవత్సరం కూడా అంటున్నారు, ఏదో ఇస్తున్నారు జరుగుతుంది. కొంతమందికి ఇచ్చుంటారు, ఓకే కాదంట్లా. అన్ని సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయినాయి సార్ ఆ స్కీమ్స్ వల్ల. ఫస్ట్ ఇయర్ ఏమీ లేదు, చెప్పినట్టు వల్ల ఫస్ట్ ఇయర్ ఏమీ లేదు. సెకండ్ ఇయర్ నుంచి ఆ పిల్లలకు ఆ అకౌంట్ లో డబ్బులు వేసేది 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా డబ్బులు అన్నారు. కానీ తర్వాత ఏదో ప్రాపర్టీ ఉన్నా జాబులు ఉన్నా ఇట్లాంటి రీజన్ పెట్టి కొందరికి ఎగ్గొట్టారు. కొంతమంది అది మాత్రం వాస్తవం. కొంతమంది ఇప్పుడు అడుగుతున్నారు ఉన్నాళ్ళకే దిక్కు లేదు, ముగ్గురు కంటాడు, ఎవడు కంటాడు వచ్చి. ఒక విషయం బ్రదరు, చంద్రబాబు ఒకళ్ళు ఎందుకు అన్నారు, లోకేష్ ఒకళ్ళు ఎందుకు అన్నారు? ముగ్గురు అనొచ్చు. కాసులు కోర్టు ఉండేగా, మాకంటంత లేవు, మేము పోషించుకోలేవు. వాళ్ళు ఇక్కడ ప్రాబ్లం వల్ల వస్తే సార్, వాళ్ళు చెప్పినట్టు ఇవ్వలేదు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళని పోషించే దిశగా మేము అమౌంట్ ఇస్తామని చెప్పి మీరు కనండి అయ్యా, 18 ఏళ్ళు రాగానే మాకు అప్పచెప్పండి, మీ ఓట్లు ఎప్పుడు వదిలి తిరుగుతాము అని చెప్పారా సార్? గెలవక ముందు ఒక మాట, మళ్ళీ స్కీములు మాత్రం 1 సంవత్సరం 1.5 సంవత్సరం 2 ఏళ్ల తర్వాత స్కీములు స్టార్ట్ చేయడం. మళ్ళీ కొందరికి దాంట్లో ఏదో రీజన్ పెట్టి ఆ స్కీములు ఎక్కొట్టడం. ఈ మధ్య ఒకటి యూట్యూబ్ లో ఫేస్బుక్ లోనేమో అందరికి ఇస్తున్నట్టు. ఒక నిమిషం సార్, ప్రచారంలో 14 లక్షల కోట్లు అప్పులు అన్నారు, విన్నారు? మొన్న పయ్యాల కేసు గారు ఎంత చెప్పారు? అప్పుడు 3 లక్షల కోట్లు. మరి మిగతా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా 9 లక్షల కోట్లు చెప్పారు. ఆయన 30,000 మంది తీసుకుని చెప్పమాట ముందు, తర్వాత చూద్దాం. 30,000 మంది తీసుకొచ్చి అప్పుడు వేరే కోసం. ప్రీతి కేసు ఎక్కడ జరిగింది? నెల్లూరు నారాయణ కాలేజ్ జరిగింది. నారాయణ ఇప్పుడు ఎవరు మినిస్టర్? నారాయణ మీద పవన్ కళ్యాణ్ వెళ్తే పవన్ కళ్యాణ్ మిగులుతాడా? జరిగింది నారాయణ కాలేజ్ లో స్కూల్ సంథింగ్ 2017. అవన్నీ ఏందన్నా ఎలక్షన్ స్టంట్. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు, అది ఎవరికి తెలీదు. ఈవెన్ వైసీపీ వాళ్ళకి కూడా తెలీదు. ఏది టీడీపీ ప్రభుత్వం వచ్చేదాకా అది టీడీపీ వాళ్ళు చెప్తే తెలిసింది, అది కూడా తప్పట్టారు. పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయిపోయారు కూటమిలో చేరిన తర్వాత? మెట్లు కూడా రివర్స్ అవి చెప్పు. మరి ఎందుకు సైలెంట్ అయిపోయారు కూటమిలో డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక? సార్, చంద్రబాబు గారి నుంచి ఆర్డర్స్ వస్తే నేను చేసేది, ఆయన అరువంటే అరుస్తాడు, కాంపుకొని కూర్చుంటాడు అంతే. సార్, నిరుద్యోగ భృతి, మహిళా ఆసరా డబ్బులు 1500, నిరుద్యోగ భృతి ఈ 2 కూడా రాలేదు స్టార్ట్ అయినప్పటి నుంచి. అందులో వేరే కొన్ని చెప్పారు, అవి కూడా లేవు. సూపర్ సక్సెస్ అంటున్నారు, ఏమీ లేదు. సూపర్ సిక్స్ యూట్యూబ్ లో ఆటో సక్సెస్ అయింది కాదంట్లా. మంది ఎమ్మెల్యేలు 1100 మంది లాగా. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ తీసుకెళ్తున్నారు జనాల్లోకి, దాన్ని ఆపడానికి మన వాళ్ళు సరిపోవట్లేదు, మన 164 మంది ఉండారా, మనం ఏమి లాభం మనం ఉండి, వాళ్ళు 11 మంది ఉన్నా కానీ అంత లడ్డు ఇష్యూ మీద అంత చేశారు అన్నారు. అంటే చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ విధంగా 1100 మందిలా తయారవుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇలా ఎంతమంది అవ్వాలి? సరే, వాళ్ళతో చేసిన తప్పులు అంటున్నారు, మరి ఈయన అంతా శుద్ధపోస కదా, మీరు నేను చెప్పుకోమను, నేను ప్లాన్ చేసి వచ్చి నిరూపించుకోమని ముందు వచ్చి చేయరు. అధికారం ఉందిగా, చేయరు వల్ల కాదు.